పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ప్రస్తుత కాలంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఖచ్చితంగా అంటే వైవాహిక జీవితం గురించి మాట్లాడుకోవాల్సిందే. ఏంటంటే గురుగారు, పాత రోజుల్లో చూసుకుంటే ఇంత ఉండేది కాదు. అంటే ఒక కపుల్ గాని ఒక బంధం ఏర్పడింది అంటే అది జీవితం ఎండింగ్ వరకు కొనసాగి ఉండేది. అడ్జస్ట్మెంట్స్ ఉండేవి, ఇద్దరు అడ్జస్ట్ అయ్యే వాళ్ళు, ఒకరు అడ్జస్ట్ అయ్యే వాళ్ళు, అలా చాలా బాగుండేది అప్పట్లో దాంపత్య జీవితం, వైవాహిక జీవితం. ప్రస్తుత కాలంలో అసలు చెప్పలేం గురుగారు, చాలా దారుణంగా ఉన్నాయి. మరి అప్పటి రేఖలు ఇప్పటి రేఖలు చూస్తే సేమ్ గానే అనిపిస్తున్నాయి. మరి ఎక్కడ డిఫరెన్సియేషన్ ఏంటి గురువు గారు? ఈ రేఖల్లో మారిందా, మైండ్ సెట్ మారిందా? అప్పటి రేఖలు ఇప్పుడు రేఖలు సేమ్ కనిపిస్తున్నాయని మీరు చూసారా? జస్ట్ అందరి చూడలేదు కదా, మీరు చూడలేదు కదా, నేను చూశాను. గత 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. రేఖల్లో మార్పులు వస్తున్నాయా గురుగారు? మన అలవాట్లలోనూ మనం బిహేవియర్ లోను మార్పు రావట్లేదా? వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది కదా, శరీర దారుఢ్యంలోను, మన అలవాట్లలోను, మన ఆచరణలోను, మనం చేసేటువంటి పనుల్లోను, మేధస్సులోను మార్పులు వస్తున్నాయి కదా. కాలానుగుణం, కాలము చాలా శక్తివంతమైనది. కాలము ఏం చేస్తుందంటే మనిషి యొక్క జీవితాన్ని రూల్ చేస్తుంది, పాలిస్తుంది. కాలం పాలిస్తుంది. అయితే గురుగారు, వైవాహిక జీవితం గురించి ఒక ఉంటుంది అని చెప్పారు మీరు. హస్త సాముద్రిక శాస్త్రం ఉపయోగపడుతుంది అంటారా? దాంపత్యాలన్నీ అల్లకల్లోలంగా ఉన్నాయి, మార్చుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మార్చుకోవచ్చు. అయితే ఏంటి, ఏ విధంగా, ఎలాగంటే అసలు వైవాహిక జీవితం గురించి మనం మాట్లాడుకోవాలంటే దీనికి ఒక రేఖ, వైవాహిక రేఖ అనేటువంటిది సాముద్రిక శాస్త్రంలో గుర్తించాము. అయితే అది వివాహ వ్యవస్థ వైపు ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉందన్నది తెలియజేస్తుంది. దాన్ని పటిష్టపరచుకోవటమా, ఏ రకంగా దాంట్లో భేదాలుంటే ఎలా వస్తున్నాయి అనేటువంటి మిగిలిన రేఖలు, గ్రహస్థానాల్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని అంచనా వేయాలి. అయితే ప్రధానంగా మీరు రేఖల గురించి మనం మాట్లాడుతున్నాం కనుక వైవాహిక రేఖ ఇది ఎక్కడ ఉంటుంది, వివాహానికి సంబంధించినటువంటి అంచనా వేయటానికి ఒక రేఖ ఉంది. ఆ రేఖనే వైవాహిక రేఖ, లైన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటాం ఇంగ్లీష్ లో. బుధరేఖ, లైన్ ఆఫ్ మ్యారేజ్ అనం, లైన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటే ఎలా, ఎఫెక్షన్ అంటే ఇన్ బిట్వీన్ 2 persons. అది ఎక్కడ ఉంటుంది? ఈ చిటికెన వేలు ఉందిగా, గురుగారు, దీని కింద హృదయ రేఖ అని చెప్పాను కదా. అవును గురుగారు. ఈ రెండిటికి మధ్యలో ఈ అంచున ప్రారంభమయ్యి ఒక చిన్న గీత ఇలాగా అరచేయి వైపు ఈ బుధస్థానంలోకి వస్తుంది. ఉంటుంది. ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత విపరీతార్థాలు తీసి చెప్తున్నారు. అంటే భయపెట్టడం లేదా పొగడటం, ఈ రెండే కదా నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు. సోషల్ మీడియాలో భయపెట్టడం అన్నా ఉంటది, పొగట్టం అన్నా ఉంటది, భయపెట్టకపోతే తిట్టడం అన్నా ఉంటది. అయితే ఇక్కడ ఆ దృష్టితోటి మనం చూడకూడదు. వైవాహిక రేఖ శాస్త్రం ఏం చెప్తుందంటే ఇక్కడ 2-3 రేఖలు, ఒక రేఖ ప్రధానంగా ఉండాలి, 2, 3, 4, 5 ఉండొచ్చు కూడా కొంతమందిలో. అలా ఉన్నంత మాత్రాన ఈ ఒకటి ఉంటే ఒక పెళ్లి, 2 ఉంటే 2 చెప్పకూడదు. అలా అది రాంగ్. ఇక్కడ ఉండేటువంటి రేఖ స్పష్టంగా ఈ అంచున ప్రారంభమై ఇలా పై వరకు వస్తే దాన్ని వైవాహిక రేఖ అంటాం. ఓకే. అయితే ఈ రేఖ 3 విధాలుగా ఉంటుంది. ఏమిటంటే ఇక్కడ ప్రారంభమైనటువంటి రేఖ ఇలా వచ్చి ఈ పై వరకు వచ్చిన తర్వాత ఈ కొస హృదయ రేఖ వైపు వాలి ఉండటం ఒక లక్షణం. అంటే హృదయము అంటే ఆత్మ, మనం రిలేషన్, ఈ రిలేషన్ అంటే హృదయము వైపు వంగుతుంది. అంటే అది ప్రేమ, అభిమానాన్ని సూచన చేస్తోంది. ఓకే. ఇక్కడ ప్రారంభమైన రేఖ, అది వివరణ చెప్తాను మీకు. ఇంకో రెండో పద్ధతి ఏమిటంటే ఇలా స్ట్రైట్ గా అలా ఉంటది, ఇంక ఇటు వంగదు, వెనక్కి వంగదు, స్ట్రైట్ గా ఉంటది. అది ఒక లక్షణం. ఓకే. ఇంకొకటి ఇక్కడ ప్రారంభమయ్యి ఇలా మధ్య వరకు వచ్చిన తర్వాత పైకి
చిన్న వేలు వైపు తిరుగుతుంది ఇలాగా. ఓకే గురువు గారు. అంటే 3 రకాలు ఇప్పుడు. అవును, ఒకటి డౌన్ వర్డ్స్ చెప్పారు, ఒకటి అప్ వర్డ్స్, ఒకటి స్ట్రైట్. ఇలాగ 3 రకాలుగా ఉంటే ఆ వ్యక్తిలో వివాహము వ్యవస్థ వైపు 3 రకాల భావాలు ఉంటాయి. ఏంటేంటి గురువు గారు? అంటే హృదయ రేఖ వైపు టర్న్ అయింది ఇలాగా. అంటే హృదయము, ఆత్మ, ప్రేమ, అతనికి ఆకర్షణ. వివాహ వయసు వచ్చేసరికి అంటే ఒక వయస్సు అంటే 15, 18, పూర్వం 12 అనేవారు, ఇప్పుడు 18, ఆ తర్వాత ఇప్పుడు 20 అనుకుందాం. అంటే పెళ్లి వయస్సు శారీరకమైన హార్మోన్లు డెవలప్ అయ్యి ఏ వయసులో అయితే పర్వాలేదు ఇతను పెళ్లి చేసుకోవచ్చు అని అనిపిస్తుందో జనరల్ గా 20 అనుకుందాం. ఇప్పుడు 20 కాదు అంటే 30 ఎందుకు అయిందో చెప్తాను. ఇప్పుడు మీ ఆలోచనలో 30 అయింది కాదు, నేను చెప్పేది సహజంగా ప్రకృతి పరంగా 20 వచ్చింది. 20 వచ్చేసరికే స్త్రీల్లోనేమో అండజననం ప్రారంభం అయిపోయి 7-8 ఏళ్ళు అయిపోద్ది. పురుషుల్లోనేమో శుక్రకణం ఉత్పత్తి అయిపోయి ఒక 7-8 సంవత్సరాలు అయిపోద్ది. హార్మోన్లు అన్ని చక్కగా ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ చక్కగా వచ్చేసినాయి. కాంతి వచ్చేసింది ముఖంలోను. సెకండరీ సెక్చువల్ ఆర్గాన్స్ అన్ని డెవలప్ అయిపోయినాయి. హ్యాపీగా ఉన్నాడు. పెళ్లి చేసుకుంటావరా అని అడిగారు అనుకోండి, అబ్బాయినో అమ్మాయినో ఓకే అని చెప్పేస్తాడు. అంటే ఇటువైపు తిరుగుంది. పెళ్ళి అనగానే ఓకే చెప్పేస్తాడు. సంబంధాలు ఏవో వస్తాయి, తన అభిరుచికి తగిలింది ఏదో కుదురుతుంది, చేసేసుకుంటాడు. ఆ దాంపత్యం కొనసాగుతూ ఉంటది. అంటే ఈ రేఖ హృదయ రేఖ వైపు తిరిగి ఉండాలి. ఓకే, అంటే అతనికి ఆ వయసు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు అడగటం తడువు చెప్పేస్తాడు. అది 18లో అయినా సరే, 15లో అయినా సరే, 20లో అయినా సరే. అంటే సమాజం మనల్ని కొన్నిటిని సంఘజీవులం గనక మన యొక్క పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఒక వయసుని మనం క్రైటీరియాగా తీసుకుంటున్నాం. ఇప్పుడు అది ముందు నుంచి అలాగే ఉంటుందా గురువు గారు? మధ్య వయసులో అలా ఏమైనా మారదు. పుట్టినప్పటి నుంచి మనం పుట్టినప్పుడు ఇది ఫార్మేషన్ ఎలా ఉందో అలా ఉండిపోద్ది. ఓకే, రెండవది స్ట్రైట్ గా ఉంది. ఏంటి గురుగారు స్ట్రైట్ అయితే? స్ట్రైట్ గా ఉంటే పెళ్లి వయసు వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మాయినో అబ్బాయినో, ఒరే 20 వచ్చేసి నీకు, నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటాడు. పెళ్ళా చూద్దాంలే అంటాడు. దానికి కారణాలు, ఏ కారణంతో అలా అంటున్నాడు అనేటువంటి మిగతా రేఖలు చూడాలి మనం. అంటే వాడికిలో ఏదైనా ఆరోగ్య లోపం ఉందా, అతని ఆలోచనలో లోపం ఏమైనా ఉందా? ఆలోచనలో లోపం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే నేను బాగా సంపాదించేసి బాగా సెటిల్ ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. లేతే రిలేషన్ లో ఏమన్నా తేడాలు ఉన్నాయా? రిలేషన్ ఏమో, మొన్న మా చుట్టాలమ్మ ఇలా చేసుకుని అలా అంది, ఇలా చేసుకుని ఇలా ఉంది, వాళ్ళిద్దరు ఇలా భావన, ఆ ఫీలింగ్ లో ఉన్నాడా అని చేత ఏమంటాడు, వీడు స్ట్రైట్ గా ఉంది కదా, అబ్బే ఇప్పుడు వద్దులే అంటాడు. లేకపోతే అమ్మాయి అంటది కాదు, ఇంకా కాదు, తర్వాత సర్లే అని మానేశారు. మానేసిన తర్వాత మళ్ళీ ఏదో సినిమావో లేకపోతే సోషల్ మీడియాలో ఏవో చూస్తాడు, అంత బాగానే ఉంది అనుకుంటాడు కదా. అప్పుడు చేసేసుకుంటాను, చూడండి అంటే అమ్మాయి కూడా చూడండి అంటే మళ్ళీ చూడటం మొదలెడతారు. ఇంకో సంబంధం వస్తుంది. ఈ లోపల మళ్ళీ ఇంకో భావన ఏదో ఉంటది. ఇంకా అంటే ఇటు వంగడు, అటో వంగడు. కొంతసేపు వద్దంటాడు, కొంతసేపు కావాలంటాడు. ఇలాగా ఇప్పుడు మీరు ఇందాక మొదట అన్నారు చూసారా, 20 అల్లా ఎక్కడికి వచ్చింది, 30 వచ్చేసింది, లేకపోతే ఇంకా ఎక్కువైపోతుంది. సో అయితే ఇప్పుడు సగం మందిలో ఇది ఉంది. అయితే ఇప్పుడు నేను గమనించింది అది. పూర్వకాలంలో అయితే ఈ రేఖ ఇలా ఉండేది, ఇంకో నా రేఖ కూడా ఇలా ఉంది. 75లోనేమో మా అక్క వచ్చి వేరే చేసుకుంటాం ఓకే అనేసి, నాది కూడా నిటారుగా ఉంది గురుగారు, చూద్దాం. ఇది రెండవ రకం. దానికి కారణాలు ఏమిటనేటువంటి మిగతా రేఖలు వెతకాలి మనం. కారణాలు అన్నిటికీ ఒకటే కారణం కాదు. ఒకళ్ళలో కొంచెం ఆరోగ్యంలో తేడాలు ఉంటాయి, నేను చేసుకుంటే ఏమవుద్దో. అలాగే స్త్రీల్లో కూడా
జీవిత రేఖలో లోపం ఉందనుకో ఆ పీరియడ్ లోను ఆ మెన్స్ట్రేషన్ సైకిల్లో లోపం, పీసీఓడి సమస్య, ఇంకోటి ఏదో ఉంటాయి ఇర్రెగ్యులారిటీ, చెప్పరు బయటికి అవి. అవును గురుగారు. దాంతో ఏంటంటే అయ్యో చేసుకుంటే ఏమన్నా అవుద్దేమో, అలాగే పురుషుల్లో కొన్ని రకాలు ఉంటాయి, అవన్నీ చెప్పరు బయటికి. అవును. వీళ్ళు మదన పడుతూ ఉంటారు లోపల, అది నిలువుగా ఉండాలి. అని చేత 20 అల్లా 30 అయిపోద్ది. 30 అయిపోద్దో తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఇదొక టైపు. నెక్స్ట్ గురుగారు మూడవది పైకి తిరిగి ఉంది. ఇటు తిరుగుంటే ప్రేమ, అభిమానం, కరుణ, వివాహం వ్యవస్థ మీద ఒక నమ్మకం, ఆప్యాయత, భార్య మీద లేకపోతే భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి ఉండేటువంటి అనురాగం, ఆప్యాయత, అన్ని వైపు ఇతని మైండ్ వంగి ఉంది. ఇప్పుడు నేను ఇలా పైకి తిరిగిందంటే ఎలా ఉన్నట్టు? అసలు వివాహ వ్యవస్థ అంటేనే నమ్మకమా, ఇష్టము లేదు, అయిష్టత. ఎప్పుడు వివాహం గురించి మాట్లాడినా సరే వాయిదా వేసేస్తాడు, పొడిగించుకుంటూ పోతాడు, స్త్రీ అయినా పురుషుడైనా. ఇప్పుడు ఇందాక నిలుతారుగా ఉంటే 30 దగ్గరికి వచ్చామా, ఇప్పుడు ఎక్కడ వరకు వస్తుంది ఇది? 40, 45. 40 వస్తే ఏమవుద్ది స్త్రీకి? సంసార సుఖానికి ఇంకా పురుషుడికి 40, 45 దాటితే, అంటే వేళ్ళలో ఉండేటువంటి 12వ సంవత్సరంలో స్టార్ట్ అయినటువంటి మొలక అది వాడిపోయి ఆకర్షణ కోల్పోయి బట్టతలు వచ్చేసి కాళ్ళు కీళ్ళు అన్ని కూడా జాయింట్లు వదిలేసి అసలు వ్యతిరేకతలో. అంచేత అంటే ఈ మూడు భావాలని చూసుకున్నప్పుడు మనం మిగిలిన చూడాలి. అంటే వ్యతిరేకత ఎందుకు వస్తోంది ఇతనికి అంటే అప్పుడు సంసార జీవితానికి ఆకర్షణకి కారణమైనటువంటి శుక్రస్థానాన్ని చూడాలి. ఇది శుక్రస్థానం అంటే దాంపత్య జీవితానికి ఆలంబన. శుక్రుడు ఈ స్థానం బాగుంటే పెట్టినదేనా గురుగారు? ఆ స్థానమేనా? ఇదిగో అదంతా శుక్రుడి, ఇదంతా శుక్రుడు. వైవాహిక జీవితం ఓకే చేసుకుంటే ఇది మామూలుగా హ్యాపీగా ఉంది, బాగా ఉన్నతంగా ఉంది. వాడు వివాహం మీద వేరే కారణంతో విముక్తి ఉంటుంది పైకి. ఇది లేదా విపరీతంగా ఉంది, విపరీత కోరికలతో ఉంటాడు, కోరికలతో ఉండి ఆ వాటిని సాధించుకోలేనేమో అని అనేటువంటి వ్యతిరేకతతోటి మొత్తం వైముఖ్యత వస్తుంది. అలా కాకుండా ఇది అస్సలు కనిపించిన డౌన్ లో ఉంటది. అంటే దాంట్లో పొటెన్సీ లేదు, ఉండదు. స్త్రీ అయినా పురుషుడైనా జీరో అయిపోద్ది. అప్పుడు ఏంటనమాట, వివాహం మీద విముఖత ఉంటది. సన్యాసిగానో సన్యాసినిగానో ఉండిపోతారు వాళ్ళు. దీంట్లో అన్ని తెలుస్తాయి గురుగారు. ఒక బంధం ఏర్పడితే విడిపోతారా, ఎన్ని కాలాల పాటు కలిసి ఉంటారు, ఇంకో పెళ్ళి, ఇంకొకటికి వద్దాము. ఇప్పుడు ఈ రేఖ ఉంది, ఇక్కడ వరకు తిరిగి ఉంది, బానే ఉంది. పైకి వచ్చిన తర్వాత ఇలాగా 2 కింద ఇలా పాము 4 కిల్లాగా, లేకపోతే ఇలాగా 3 కింద విభజనలో జరిగింది. లేదా ఈ రేఖ ముక్కల కింద ఉంది. అంటే వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అయిపోతారు వాళ్ళు. ఎంటర్ అయిపోయిన తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఇలాగ ఎప్పుడైతే 2 ఉన్నాయో ఇలా పైకి ఒకటి చూస్తుంది కదా, ఒకటేమో ప్రేమ దాంపత్యం బాగానే చేస్తారు, కొంత సంతానానికి అనేసారు, 10 ఏళ్ళు అయిపోయింది, లేకపోతే 5 ఏళ్ళు అయిపోయింది, లేకపోతే 4 నెలలు అయిపోయి ఏదో కొంత సమయం గడిచిన తర్వాత వ్యతిరేకత. పైకి వెళ్తే 2 ముక్కలు అయింది. ఓ ముక్కేమో కిందకి చూసింది, 2 కోణాలు వచ్చినాయి, ఒకటి పైకి చూసింది. అంటే పైకి చూడటం ఏంటి? వ్యతిరేకత. దానికి కారణం ఏదో అవ్వచ్చు, అందంగా లేదను, డబ్బు లేదను, లేకపోతే తన అభిరుచికి తగినట్టు తన మసులు కొట్టలేదను, తన అభిరుచికి తగినట్టు వండి పెట్టట్లేదను, అభిరుచికి తగినట్టు తనతోటి దాంపత్యం చేయట్లేదను, అన్ని ఏదో కారణం అవుతుంది, ఏదో ఒక వంక పెడతారనమాట అక్కడ. ఆ కారణాలని ముందుగానే పసిగట్టవచ్చావా గురువుగారు పెళ్లి చేసుకునే ముందు తెలుసుకుంటే? ఇప్పుడు ఇక్కడ మనం ఇవి ఎప్పుడు తెలుసుకుంటున్నాం? మనం పెళ్లి అయిపోయిన తర్వాత, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత వస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ముందుగానే ఉంది అనుకుందాం, చూసుకుందాం. దీంట్లో ఈ వైముఖ్యత ఉంది. అప్పుడు హృదయ రేఖను చూడాలి. హృదయ రేఖలో లేదా శుక్రస్థానం చూసాం, జీవిత రేఖ చూసాం. జీవిత రేఖ అందుకోసమే ఈ రేఖకి అనుసంధానంగా ఇవన్నీ చూడాలి. ఇక్కడ విభజన ఉన్నప్పుడు, ఇక్కడ విభజన ఉంది, ఏ కారణంతో విభజన వచ్చింది వాటికి ఖచ్చితంగా తెలిసిపోద్ది.
తెలిసిపోతుంది. అంచేత ఏముంది, దాంపత్యంలో సుఖం లేదు అంటే శారీరకంగా ఏమైనా అబలవతం ఉందా ఆహా. ఇద్దరిలోనూ? అది ఉంటే ఎవరు చేసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి? ఎవరిలో లోపం ఉందో వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. దానికి సాధన, కొంచెం ఏదైనా మనం హార్మోన్స్, థెరపీ, ఏదో ఒక ఏ లోపం ఉంటే ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్, ధ్యానం ఇవన్నీ చేసి యోగా చేసి మళ్ళీ మనం పునరుద్ధరించుకోవచ్చు. కాకుండా ఏం చేస్తున్నారు ఇప్పుడు, వీళ్ళిద్దరిలో వ్యత్యాసం వచ్చింది. వ్యత్యాసం వచ్చినప్పుడు ఘర్షణకి లోనవుతుంది. ఘర్షణ లోనై విడాకుల వరకు వెళ్తున్నారు. లోపం ఎక్కడుంది? ఈ వ్యక్తిలో ఉంది. విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ లోపం సరి అయిపోద్దా? అక్కడ కూడా మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అది. అంటే ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నాం మనం. అంటే అందుబాటులోకి వచ్చేసింది కనుక, అంటే ఒక కారు కొనుక్కున్నాం, ఇది సరిగ్గా నడవకపోతే ఇంకో కారు తెచ్చేసుకుంటున్నాం. జీవితం అలాంటిది కాదు. ఒక బంధం ఏర్పడిన తర్వాత ఆ బంధాన్ని మనం తెంచుకుందాం అనుకోవటం అవివేకం. సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయటం వివేకం. హస్త సాముద్రిక శాస్త్రం ఖచ్చితంగా చెబుతుంది, నువ్వు మారు, నువ్వు సరి చేసుకో. ఒకవేళ సరికానటువంటిది ఉంటే మనస్సుని సరి చేసుకోవాలి. అప్పుడు అంటే మనస్సుని, అంటే నాకు ఇది ప్రాప్తమయ్యింది, దీంతో నా జీవితాన్ని నేను నాకు అనుకూలంగా మలుచుకుని జీవితాంతం గడిపిన వాళ్ళు ఉన్నారు గతంలో. ఇప్పుడు ఏమిటో అందుబాటులోకి వచ్చేసింది కదా, మనం వేరే తెచ్చుకుందాం అనుకుంటున్నాం. వేరే ఎక్కడి నుంచి తెచ్చుకోగలం? లోపం మనలో ఉంటే సరి చేసుకోవాలి. మనలో ఉండే లోపాన్ని, లేకపోతే మనలో ఉండే అభివృద్ధిని తెలియజేస్తుంది హస్త సాముద్రిక శాస్త్రం. ఇతరుల గురించి చెప్పదు. ఎవరి క్యూఆర్ కోడ్ వాళ్ళలో జరిపే ట్రాన్సాక్షన్స్ గురించే మనకి ఒక ఎనాలిసిస్ చేసి ఇస్తుంది. అంతేనా? నువ్వు మారు. ఇప్పుడు వేరే అమ్మాయి అక్కడ ఉంటే అమ్మాయి సెట్ అవుతుంది, నీకు ఆ అమ్మాయి కలిసి వస్తుంది, నీకు అదృష్టం, అలాంటివి చెప్పదు. అలాంటివి చెప్పదు ఇది. ఇతర శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే అది చెప్తున్నారు, తప్పు, నువ్వు సరి చెప్పు, నువ్వు సరి చేసుకో, లేదా నీ లైఫ్ పార్ట్నర్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు సరి అవుతుంది. ఒకవేళ లోపం ఎక్కడ లేదు, అవతల వైపు ఉంది. అవతల వైపు ఉన్నప్పుడు సాముద్రిక శాస్త్రం తెలియజేస్తుంది. తెలుసుకో నువ్వు ఎక్కడుంది లోపం. ఆరోగ్యంలో ఉందా, లేకపోతే నీ ఆలోచనలో ఉందా, నీ ప్రేమ వితరణలో ఉందా, నీ యోగములో ఉందా, అంటే డబ్బులో ఉందా, నీ విచక్షణలో ఉందా. ఇంకోటి విచక్షణ ఇంకా మనం మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతాను విచక్షణ గురించి. దేంట్లో ఉంది లోపం? దాన్ని నువ్వు సాధన ద్వారా, ప్రయత్నము ద్వారా, నువ్వు ఆలోచనని మలుచుకోవటం ద్వారా సరి చేసుకోవచ్చు. సులువే అంటారా గురుగారు? ఖచ్చితంగా. నేను నా పరిధిలోకి వచ్చినటువంటి వాటిని అనేక కేసుల్ని సరి చేసుకోమని చెప్పి ఆ సమయం తీసుకుని వాళ్ళ సాధన ద్వారా, అవగాహన ద్వారా, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా సరైనటువంటి చాలా ఉన్నాయి. సరి కాలేనటువంటివి కాలం నిర్ణయిస్తుంది. అంటే కాలం ఇద్దరి మధ్య విడిపోవటం అనేటువంటిది జరిగింది అనుకోండి, అది దానికి కారణం ఏమవుతుంది? మన మనస్సు అన్న అవ్వాలి, లేకపోతే ఈ భౌతిక పరిస్థితులు అన్న అవ్వాలి, లేకపోతే కాలం అంటే ఏదో అకారణంగా గతించిపోయారు అనుకోండి ఒకళ్ళు, అప్పుడు రెండో వివాహానికి వెళ్ళొచ్చు. అంతే తప్ప ఉన్న బంధాన్ని ఏ లోపము లేకుండా మన మానసికమైనటువంటి వైకల్యం అంటాం దాన్ని. అంటే మన మనసులో వచ్చిన కోరిక వలన విడగొట్టేసుకునే లక్షణాలు ఇది చెప్పేస్తాయి. ఇవి దాన్ని సరి చేసుకోవచ్చు. అంచేత సరి చేసుకోవటానికి వైవాహిక రేఖ, దానికి అనుసంధానంగా ఉన్నటువంటి మిగిలిన వాటిని కూడా మనం పరిశీలిస్తే, ఒకళ్ళ దాంట్లో పూర్తిగా తిరిగిపోయింది, శుక్రస్థానం లోపించింది, యోగ రేఖ ఏమో రవి వైపు గురుడు వైపు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతే అతను సన్యాసి అయిపోతాడు. ఇంకా మనం అతను ఏమి చేయలేం. మనం ఇంకా సన్యాసులు అలాగే, అంటే వాళ్ళు 8, 18, 12, 15 ఏదో ఒక వయసులో సన్యాసి అయిపోతారు. వాళ్ళకి అసలు వివాహ రేఖ ఉండదా గురుగారు? వివాహ రేఖ పైకి తిరిగిపోయి ఉంటది. అంటే జనరల్గా ఈ లైన్ అందరికీ ఉంటుందా గురుగారు? ప్రతి ఒక్క పుట్టిన మనిషి, ప్రతి మనిషికి రేర్ గా ఎక్కడో కోట్లో ఒకళ్ళకి ఇద్దరికి లేకపోవచ్చు. ఒకవేళ అలాంటి వాళ్ళకి ఏమిటంటే, వాళ్ళు ఒక వ్యక్తితోటి కలిసి ఉంటున్నారు అనుకుందాం, అది వివాహ బంధం కాదు, అది లివింగ్ రిలేషన్స్
ఏదో ఒక కాంటాక్ట్ కొనసాగిపోద్ది అంతే. వివాహం అంటే సామాజికమైనటువంటి ఒక ప్రక్రియ, అవును గురువు గారు. అది సాంఘిక ప్రక్రియ, అది అసాంఘికం కదా. అవును. అంటే ఈ రేఖ లేకుండానే వాళ్ళు సంసారాన్ని కనేస్తున్నారు, సంసారం చేసేసారు, కనేస్తున్నారంటే అసాంఘికమైనటువంటి ఈ వివాహ రేఖ లేకపోతే. ఇది ఉచ్చులో ఉందనుకోండి, అది అసాంఘికానికి వెళ్తారు వాళ్ళు. అంటే కోరిక పెరిగిపోతుంది, విపరీత ధోరణికి వెళ్తుంది. అంటే అది ఇలాంటివన్నిటిని కూడా మనం నియంత్రించుకోవచ్చు. ఎవరు చేయాలి? ఎవరికి వాళ్ళే. అంతే తప్ప నేను వాళ్ళకేదో మొక్కాను లేకపోతే వీళ్ళకి ఏదో చేస్తే వీడు మారిపోతాడు అనుకోవటం భ్రమ. వారికి వారు మాత్రమే చేంజెస్, మార్పులు. ఖచ్చితంగా చాలా డిఫరెంట్ కంటెంట్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.